సామాన్యులను పంపం, మేమే అధికారంలో ఉన్నాం కాబట్టి మేము వెళ్ళండి మాట్లాడండి. రైట్ చౌదరి గారు విషయంలోకి వస్తే ఏంటంటే, నిన్న చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అరెస్ట్ ఒకటి జరిగింది. తర్వాత బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఆయన అక్కడ ఆంధ్రప్రదేశ్ వదిలేసి తెలంగాణ గడ్డ మీద వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, అసలు ఎంత ఇల్లాజికల్గాను ఇర్రేషనల్గాను ఆయన మాట్లాడారు, అవన్నీ మనం చూసాం. మూడోది, ఆమెకి షర్మిలారెడ్డి గారికి క్రైస్తవ బెంగ పట్టుకుంది. మీరు ఏదైనా తీసుకురండి, దాంట్లో మధ్యలో ఆవు కథలాగా మధ్యలో క్రైస్తవులు వచ్చేస్తారు. మణిపూర్లో జరిగిన హింసాకాండను అరికట్టలేని నువ్వేం క్రైస్తవుడివి, నువ్వేం క్రైస్తవ ముఖ్యమంత్రి. ఆయన క్రైస్తవ ముఖ్యమంత్రి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేశారు. అందులో క్రైస్తవులు కూడా ఉన్నారు, ఆయన ఓటేసిన వాళ్ళు క్రైస్తవులు కూడా ఉన్నారు. ఆమెకు ఎందుకని అంత బెంగ పట్టేసుకుంది అంటే, ఎగ్జిస్టెన్సీ సమస్య వచ్చి, సర్వైవల్ సమస్య వచ్చి ఏదో ఒకటి తీసుకొచ్చి మాట్లాడాలనా? ముందుగా 99 ప్రేక్షకులకి, ఈ డిబేట్లో పాల్గొన్న తోటి మిత్రులకి నా నమస్కారం. మీరు అడిగిన దాంట్లో 3 ఇష్యూస్. ఒకటి, మోహిత్ రెడ్డిని చివరికి అరెస్ట్ చేశారనే విధంగా, మరి అరెస్ట్ చేయడానికి ఇంత నిలబట్టిందంటే పోలీస్ వైఫల్యం చాలా స్పష్టంగా కనపడుతుంది. అది కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. అదేవిధంగా నిన్న కాక మొన్న గుడివాడలో కూడా ఎవరైతే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన గంగాధర్ని ఎస్పీగా వేస్తే ఆయన గుడివాడలో చేసిన వ్యవహారం, ఇవన్నీ కూడా ప్రభుత్వం పునరాలోచన చేసుకోవాలి. లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు ఇంకా జగన్ సేవలను తరిస్తూ ఉన్నారు. న్యూట్రల్గా యాక్ట్ చేస్తే పర్వాలేదు. అదే పోలీసులు గతంలో మరి వైసీపీ జెండా మోసి ఈవేళ వచ్చేటప్పటికి శుద్ధుల్లాగా మళ్ళీ ఇంకా వైసీపీ నాయకులకే అంటకాగుతూ ఉన్నారు. దాన్ని డీజీపీ దగ్గర నుంచి కింద స్థాయి వరకు కూడా అధికారులు, ప్రభుత్వం కూడా దాని మీద పునరాలోచన చేయాలి. నెంబర్ 1. అయితే మోహిత్ రెడ్డి చేసింది పబ్లిక్గా, టీవీల్లో, మీడియాలో అన్నిట్లో కూడా చాలా స్పష్టంగా కనపడినప్పటికి కూడా దాన్ని అరెస్ట్ చేయడానికి ఇంత సమయం తీసుకున్నారంటే పోలీస్ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనపడుతుంది అనేది మొదటిది. రెండోది ఏంటంటే, నిజంగా హత్యా ప్రయత్నం అది. ఏది పులివర్తి నాని మీద చేసింది, చంపే ప్రయత్నం చేశారు, ఓడిపోతామని తెలిసి. దాంతో చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. అయితే ఇక రెండోది, మీరు చెప్పిన దాంట్లో షర్మిల మన ఈయన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. ఆయనకి కనీసం నైతికత అనేది లేదు మాట్లాడటానికి. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉండి, నువ్వు అసలు పేపర్లో ప్రకటన వేయాలి రాజేంద్రనాథ్ ఎక్కడున్నాడు అనే పరిస్థితుల్లో ఎప్పుడు ఢిల్లీ చుట్టూ తిరుగుతూ అప్పులు చేస్తున్న నువ్వు ఈవేళ ఈ ప్రభుత్వాన్ని మాట్లాడే నైతికత లేదు అనేది ఆయన తెలుసుకోవాలి, వైసీపీ పార్టీ తెలుసుకోవాలి. అయితే విషయాలుగా మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగాని ఇంకా మీకు ఏంటంటే గతంలో 19లో ఓడిపోయిన తర్వాత 24కి మధ్య జరిగే పరిణామాల్లో చంద్రబాబు గారిలో మార్పులు మనం ఎట్లా గమనించామో, కనీసం వీళ్ళలో ఆ మార్పులు రావట్లా. ప్రజలు మనల్ని తిరస్కరించారు, ఎందుకు తిరస్కరించారు, ఏం జరిగింది, మనం చేసిన పొరపాట్లు ఏంటనేది ఆలోచన చేయకుండా ఇంకా గతంలో ఏదైతే 19కి ముందు అబద్ధాలు చేసినట్టుగా ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్తాం అనుకుంటున్నారు. అబద్ధం అనేది పుల్నాయినా వచ్చే అనే అబద్ధం కథ ఎట్లా ఉందో, ఒకసారి చెప్తే వింటారు, 2 సార్లు చెప్తే వింటారు, 3 సార్లు చెప్తే 4వసారి ఏంటంటే పులి మింగేసిపోతుంది. అదేవిధంగా మీరు 19కి చెప్పిన అబద్ధాలన్నీ కూడా 19-24 వయసులో బట్టబయలైన తర్వాత మీ నైతికతని, అసలు మీ యొక్క క్రెడిబిలిటీని కోల్పోయారు. మీరు మళ్ళా మీ తప్పులు ఒప్పుకొని సమాజంలోకి వచ్చి భవిష్యత్తులో ఇట్లా చేయమని చెప్పాలి తప్ప, మేము చేసిన నీ ఒప్పులే అని చెప్పి మరి ప్రభుత్వం మీద ఏలేది చూపిస్తే 4 ఏళ్ళు మిమ్మల్ని చూపిస్తాయని చెప్పి రాజేంద్రనాథ్ రెడ్డి గారు గుర్తు చేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే, మీరు గతంలో పోలీసు నిర్బంధాలతోటి అరాచకం, పోలీసు రాజ్యం, ఎమర్జెన్సీని తలపించే పోలీసు రాజ్యం చేశారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ మీట్ పెడితే ఏ రకమైన ఇబ్బందులు వస్తాయనో ఆలోచనతో మీరు తెలంగాణలో పెట్టి ప్రెస్ మీట్ పెట్టినట్టు కనపడతా ఉంది. మరి గతంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, టీడీపీ పార్టీ కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, అదేవిధంగా బీజేపీ నాయకులు కానీ ఆంధ్రప్రదేశ్లోనే ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు తప్ప పక్క రాష్ట్రాలకు పోయి ప్రెస్ మీట్ పెట్టో, ఢిల్లీ పోయో ప్రెస్ మీట్ పెట్టి చేయలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కొనసాగింపు. ఆయన ఆంధ్రప్రదేశ్లో మాట్లాడకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేసి ప్రెస్ మీట్ పెట్టేటట్టుగా ఇవాళ రాజేంద్రనాథ్ రెడ్డి గారు తెలంగాణకు పోయి చేసినట్టు కనపడుతుంది. కాబట్టి అదేంటంటే ఇది ఏమంటారు, ఆ తోటలో మొక్కలాగే ఆయన వ్యవహారం ఉంది. కాబట్టి వైసీపీ పార్టీగా దాని మీద పునరాలోచన చేసుకుని
సరైన పంతా లేకపోతే వాళ్ళకి ప్రజలే మరోసారి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. ఇంకా మూడోది షర్మిల గురించి మాట్లాడుతున్నారు. షర్మిల గారు మాట్లాడిన తప్పే ఉందండి. ఆమె ఎన్నికలప్పుడు కూడా చెప్పింది మణిపూర్ విషయంలో కానీ దీంట్లో కానీ ఆయన చెప్పడంలో ఖచ్చితంగా నేను షర్మిల గారు చెప్పిన దాన్ని సమర్థిస్తాను. అంటే సబ్జెక్టును సమర్థించను, ఆయన విమర్శను సమర్థిస్తాను. ఎందుకంటున్నానంటే ఈవేళ క్రైస్తవుల్లో ఈనాటికి కూడా 80% క్రైస్తవులు, ముఖ్యంగా దళిత క్రైస్తవులు ఈ రోజుకి కూడా మరి జగన్మోహన్ రెడ్డికి మొన్న ఎన్నికల్లో కూడా ఓటు వేయబట్టే ఆ 39% వచ్చింది, 35% వచ్చింది. లేకపోతే 35% ఓటింగ్ కూడా వాళ్ళకు ఉండేది కాదు. అందులో ఆ 35%లో కూడా ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గంలో 60 to 70% పైన, అదేవిధంగా ఈ దళిత క్రైస్తవుల్లో దాదాపు 70, అదేవిధంగా ఎస్సీ క్రైస్తవుల్లో వాళ్ళు 70% వరకు కూడా, ఇవాళ కూడా 80% వరకు కూడా ఇవ్వబట్టే ఆ 35% వచ్చింది వాళ్ళకి. లేకపోతే అవి కూడా ఉండేవి కాదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గెలిచింది కేవలం క్రైస్తవుల ఓట్లు అనేది ఏమవుతుందంటే మీకు ఒక ఎన్నికల్లో మిగిలిన వాళ్ళు ఎవరు ఆయన వేయలే ఓట్లు. అదే చెప్తున్నా. మీరు మాట్లాడేది వేరే పార్శ్వంలోకి వెళ్తారు. నేను మాట్లాడేది పార్టీలో 35% గెలవటానికి ఆ ఓట్లు ఉన్నాయండి. ఆ ఓట్లు అయితే నువ్వు గెలిచేవాడు కాదు. కాంగ్రెస్ ఓట్లు నీకు మైగ్రేట్ కాకపోతే జగన్మోహన్ రెడ్డికి ఓటు బ్యాంక్ ఎక్కడ చెప్పండి మీరు. ఆయన ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు రాజకీయ నాయకుడు, స్వతంత్ర పోరాట. కాంగ్రెస్ ఓట్లు సంప్రదాయంగా క్రైస్తవులందరూ సంప్రదాయ కాంగ్రెస్ ఓట్లు వైసీపీకి షిఫ్ట్ అవడం ఒకటైతే, ఏది ఆ రోజు విభజన పరంగా పరిగిన నష్టంలో ప్రజల్ని ఫేస్ చేయలేని పరిస్థితిలో కాంగ్రెస్ ప్రతి తెలుగుదేశాన్ని ప్రత్యామ్నాయంగా వైసీపీని ఎన్నుకోబట్టి అది షిఫ్ట్ అవ్వబట్టే ఆ ఓట్లు వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని, ఏం త్యాగాలు చేశాడని, ఆంధ్రప్రదేశ్కి ఏం సాధించాడని అనుకోవట్లేదు.